చంద్రశీల 4680 నా హైయెస్ట్ పీక్ నేను ఎక్కింది ఇది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ హియర్. నేను ఇక్కడ ఉన్నానంటే మా 6 మంది ఫ్రెండ్సే, వాళ్ళు హెల్ప్ చేయకపోతే చంద్రశీల వచ్చామని కూడా కాదు. థ్యాంక్ యూ గోపి బ్రో, థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. ఓకే, సబ్స్క్రైబ్ సంచారి సురేష్. ముందు కూడా రావట్లా, చిరిగిపోయింది. అరే అరే నువ్వు గంట కొట్టిన తుంగనాథ్ అయిపోయింది. సో తుంగనాథ్ నుంచి ఇప్పుడు చంద్రశీల వెళ్తున్నా. చంద్రశీల ఎక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంది. సో అందుకే ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నాం అంటే సరిపోతే నేను వస్తాను, కొంచెం అప్పి చేసుకొని వెళ్తున్నా. వాళ్ళు హెల్పింగ్ ఉన్నారు కాబట్టి. చలి అయితే ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతికి గ్లౌజులు, రెయిన్ కవరు, స్టిక్ అన్నీ ఉన్నాయి. ఇది లోకల్ వైన్ ఇది. సో ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది, తాగిన పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇది. బ్రో చియర్స్. భయ్య 2 గ్లాసులు తాగుతున్నాడు. ఆ బైక్ వెళ్ళాలి. చాలా పీక్ అది, 4000 అబో ఉంటుంది. చాలా కష్టంగా ఉంది, వెళ్ళి తీరాలి ఖచ్చితంగా. ఇదొకటి అయిపోతే అయిపోద్ది. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్. చాలా కష్టపడితే కానీ ఇంత దూరం రాలేం. బాగా గమనించండి, హనుమంతుడి కేసు ఎవరు లేరు కింద కూడా. నేనే లాస్ట్. దిస్ ఇస్ మై అచీవ్మెంట్ అనుకుంటా, ఖచ్చితంగా అనుకుంటా. పైన ఫ్లాగ్స్ ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళాలి. అట్లుంటుంది దారి మొత్తం కూడా. ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా ఉంటుంది. గోల్డెన్ అవర్స్ అక్కడ ఉన్నాయి. గోల్డెన్ అవర్స్ హిమాలయాస్ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయిగా. సూపర్ 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 సూపర్. నేనున్న హైయెస్ట్ పీక్లో ఉన్నా నేను.
నేనే అయ్యో స్పీక్లో ఉన్నా. ఇంత దూరం వచ్చా ఒక్కడనే ఒంటరిగా. అమ్మా నేను సాధించాను ఒకటి. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ధైర్యం ఉంది నా దగ్గర, నేను సాధించగలను ఏదైనా. దిస్ ఈజ్ ఎమోషనల్ వీడియో అబౌట్ ఫర్ దిస్ ట్రెక్. గోల్డెన్ అవర్స్, సన్సెట్ అవుతుంది కదా ఈ టైంలో ఇక్కడ ఉండడం. ఇట్స్ అ నార్మల్ థింగ్. ఆ సూర్యకిరణాలు వచ్చి ఇక్కడ శివుడి మీద పడుతున్నాయి కదా, ఇదే కదా అసలే నిజం అంటే. సూపర్ సూపర్ వండర్ఫుల్ వండర్ఫుల్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్ ఇది లైఫ్లో. ఇలాగే నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో ఆ డ్రీమ్స్ కూడా నేను ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలి, చాలా ట్రెక్కింగ్స్ చేయాలి లైఫ్లో. థ్యాంక్స్ బ్రో. ఎందుకేంటి దూరం రావాలంటే ఏంటి మాటలా? మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కదా, ఎందుకని లైఫ్ అచీవ్మెంట్ ఇది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ కాబట్టి ఇక్కడ ఆల్టిట్యూడ్ సిక్నెస్ కూడా చాలా ఉంది. సో కేదార్నాథ్ ఇవన్నీ కాకుండా సో ఇక్కడ చాలా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పీక్ ఇది, బెస్ట్ వ్యూ ఇది కూడా. సో అందుకే ఆల్టిట్యూడ్ చాలా ఎక్కువ ఉంది, తలకాయ లాగేస్తుంది. అబ్బా మామూలుగా లేదు. వింటర్లో అయితే మాత్రం ఇక్కడ అంతా కూడా స్నో ఉంటుంది పూర్తిగా. ఓకే, నో వర్డ్స్, ఎక్కడికి వెళ్ళా నో వర్డ్స్. అవన్నీ లైఫ్ టైం మూమెంట్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ టైం చేసే ప్రతి మూమెంట్ కూడా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అయిపోతుంది. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అ గాడ్. బ్రో సీ హియర్ బ్రో, ఇక్కడ చూడండి ఒకసారి. థ్యాంక్ యూ అలాట్, నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అని చిన్నవాడు సరిపోదేమో. ఎస్, వన్ ఆఫ్ ద వ్యూ చూడండి ఇది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి, చాలా అంటే చాలా తక్కువ. కమాన్ చీస్ చీస్. ఏముంది తెలుసా, చీస్ సాయి బ్రో, చీర్స్. వస్తా.
రైట్ చీర్చీస్. చంద్రశీల పర్వతాలు 4620 మీటర్ల ఎత్తు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇది. సన్సెట్ పాయింట్ ఇక్కడ.